జిల్లా మెట్పల్లి పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు 5వ రోజు అంబేద్కర్ పార్క్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు ఆశా వర్కర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం సిఐటియు ఆశా వర్కర్లు మాట్లాడుతూ ఆశా వర్కర్ల వారి డిమాండ్లను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్లకు ఇస్తున్న పారితోషికం 18,000కు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఏఎన్జీఎన్ఎం పోస్టులలో ఆశా వర్కర్లకు ప్రమోషన్లు కల్పించాలని, ప్రసూతి సెలవులపైన సర్కులర్ను వెంటనే జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియుసి ఆశా వర్కర్లు అధ్యక్షురాలు టిఎస్ నీరజ, ఉపాధ్యక్షురాలు తిరుమల, లావణ్య, తబానా, లత, వనిత, రూప, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఒక్క నిమిషం అట్లే ఉండండి, చేతులు పైకి పెట్టండి ఒకసారి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆశా వర్కర్ల వినతి పత్రం మన ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి ఇవ్వడంలో ఆ వినతి పత్రంలో వాళ్ళ డిమాండ్స్ అన్నది వాళ్ళకు సరైన వేతనం ఇవ్వాలని, కరోనా టైంలో చాలా కష్టపడ్డారు ఆశా వర్కర్లు. ఎవరు తిరగలే, ఏ డాక్టర్లు కూడా చేయని వర్క్ వాళ్ళు చేసి ఆశా వర్కర్ల గుర్తించి వాళ్ళకు సరైన వేతనం ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు మీడియా మిత్రులందరికీ మా సిఐటి తరపున ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ మేము మన ఆశా వర్కర్ల తరపున మా సిఐటి అండగా ఉంది, మేము ఉన్నాము, ప్రజా సంఘాలు మేము అండగా ఉన్నామని మేము రావడం జరిగినది. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం జరిగింది. ఇప్పటికి ఇన్ని రోజుల వీళ్ళు రోడ్ల పొంటి ధర్నాలు చేస్తున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కొంచెం సీమ పుట్టినట్టు కూడా లేదు, వీళ్ళ మీద జాలి దయ అనేది లేదు. దయచేసి ముఖ్యమంత్రి అనేది వీళ్ళ మీద శ్రద్ధ పెట్టి వీళ్ళకి సరైన వేతనం ఇచ్చి వీళ్ళకి సరైన భద్రత కల్పించాలని మేము సిఐటి తరపున ప్రజా సంఘాలు కోరటం జరుగుతుంది. లేదా మా మేము అనేది వీళ్ళేంది. నా పేరు నీరజ, మా జగ్గసాగర్ పిఎస్సి. మేము ఈ సమ్మె వేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని పోరాడుతున్నాం సార్. మమ్మల్ని సమ్మె కూర్చుండేట్టు చేశారు. మీరు ఏమన్నారు, మమ్మల్ని ప్రేమతో గెలవాలా అని కేసీఆర్ సార్ అన్నారు. ప్రేమతో గెలుస్తామని నిరసన తెలుపుకుంటూ మేము 20 రోజులు డ్యూటీలు చేసుకుంటూ మీకు అన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, మా డిఎంఎండ్హెచ్ఓ సార్ గారికి కానీ, డిస్టిక్లో కానీ అందరికీ మేము లెటర్లు ఇచ్చుకుంటూ నిరసన తెలుపుకుంటూ మేము సమ్మె పనులు చేసుకుంటూ చేశాము. అయినా కానీ మమ్మల్ని మీరు గుర్తించలేరు, మమ్మల్ని చర్చలకు విలువ లేదు, మా బాధలు ఏందనేది మీరు అర్థం చేసుకోలేదు అని అన్నారు. బంగారు తెలంగాణ ఏది సార్? మేము ఇప్పుడు మీరు 9,700 ఇస్తున్నా 9,700 ఇస్తున్నా అంటారు. అంతకు ముందు ఉన్న మీరు కూడా చూసిర్రు, ఇక నేషనల్ అక్కడ నుండి అవార్డు ఇచ్చిర్రు తప్ప మీరు చూడలేదా సార్? మీకు తెలియదా మా బాధలు ఏంటి అనేది? ఇంకా అర్థం చేసుకోరా? మమ్మల్ని ఇప్పటికైనా అర్థం చేసుకొని మమ్మల్ని చర్చలకు పిలవడం లేదు. ఇవ్వలేటికి 5వ రోజు గడుస్తుంది, అయినా కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కేసీఆర్ గారేమో మమ్మల్ని ప్రేమతో గెలవాలా, మమ్మల్ని సంయమనంగా గెలవాలని చేసి సమ్మెలో భాగంగా ఈరోజు 5వ రోజు సిఐటి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మాకు 18,000 జీతం కావాలి, ఇంతకుముందు ఫిక్స్డ్ వేతనం అంటూ ఉండాలి, మాకు జాబ్ చార్ట్ కావాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, మాకు సెలవులు అంటూ లేవు. అంటే ఒక సెలవు అంటూ ఉండాలి. మేము సెలవు ఉన్నా కానీ డెలివరీ కేసు కంటే వెళ్తాము, అది ఓకే, కానీ మాకు ప్రతి వారం అంటూ లేదు. ఆదివారం అయినా మేము డ్యూటీకి వెళ్ళాల్సిందే ఉంటుంది, ఎవరైనా డెలివరీ వస్తే కూడా వెళ్ళాల్సిందే ఉంటుంది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఇంకానైనా కానీ మీరు అర్థం చేసుకొని మమ్మల్ని బజారున పడకుండా మమ్మల్ని సరే అని మీరు ఒప్పుకొని మమ్మల్ని అర్థం చేసుకొని ఇకనైనా మీరు ఒప్పుకొని మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము. నమస్కారం, నా పేరు శబానా, మాది పిఎస్సి జగ్గసాగర్. ఈ సమ్మెకు ముఖ్య కారణం ఏమిటంటే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. మేము ప్రతి పనులకి, ప్రతి సర్వేకు ఆశా వర్కర్ లేనిది ఏ పని జరగట్లేదు. మేము ఇంటింటికి, గడప గడపకు కరోనాలో ఎంత పని చేసినామో ప్రభుత్వమే మమ్మల్ని గుర్తించింది. కానీ తెలంగాణ పోరాటంలో ఎంతమంది మహానుభావులు, ఎంతమంది బలి అయ్యారో తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు
తెలుసు. కానీ అయినా కానీ మా ఆశా వర్కర్ల పరిస్థితి గురించి అసలు ఏం కూడా పట్టించుకోవట్లేదు. మేము నిరసన తెలుపుతూ పనులు కూడా చేసినాం. కానీ మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. అందుకే ఈ సమ్మెకు దిగవలసి వచ్చింది. మేము ఆశా వర్కర్లము ఒక్క సర్వే చేయకున్నా ఏ పని కూడా కాదు. ఆ రోజు బంగారు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఏ మహిళలు, ఎవరైనా కానీ ఏ ఉద్యోగి కూడా రోడ్డుపైకి రావద్దనే బంగారు తెలంగాణ సంపాదించుకున్నాం. అయినా కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు రోడ్డుపైకి ఉద్యోగులు తెస్తారని మేము మాత్రం అనుకోలేదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మా బాధలంతా మీకు తెలుసు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగిగా మీరు గుర్తించాలి. మాకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. జాబ్ చాట్ ఇవ్వాలి. మేము మాకు కరోనా వచ్చినా కానీ మేము ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్లను ఇంటి వాళ్ళు వదిలేసినా మేము దగ్గరుండి వాళ్ళకి భోజనాలు మేము మందుల సౌకర్యం కల్పించి వాళ్ళకి ధైర్యం చెప్పినాం. కానీ ఏది తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ అన్నారు, కానీ మొత్తం రోడ్డు మీదకే ఉద్యోగులు వచ్చేసారు. ఈ రోజు నేను ఒక సవాల్గా ఒక మహిళగా మీకు ప్రశ్నిస్తున్నాను. ఉద్యోగులకు ఏమి ఇస్తున్నారు మీరు? మేము ఉద్యోగులుగా ఏ ఉద్యోగులకైనా కానీ ఎంత జీతం ఇస్తున్నారు? అది నిత్యావసర వస్తువులు ఇప్పుడు ఎంత పెరిగినాయి? అప్పటి ముఖ్యమంత్రి గారి జీతం ఎంత ఉన్నది? ఇప్పటి ముఖ్యమంత్రి గారి జీతం ఎంత ఉంది? మేము పెంచినాం అంటున్నారు. ఏది పెంచింది? ఎన్ని నిత్యావసర వస్తువులు ఎక్కడుంది పెంచినది? నిత్యావసర వస్తువులు ఎంతగా పెరిగినాయి? ఇప్పుడు ఈ జీతం 9,750తో ఏం బతకగలుగుతాం మేము? గౌరవనీయులను ముఖ్యమంత్రి గారు మాకు ఏ చర్చ కూడా మమ్మల్ని విలువలేదు. ఈ మీడియా వాళ్ళే వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కానీ ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించట్లేదు. బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ ఇప్పుడు చూపించండి మా జీతాలు పెంచి.